కథలోకి వెళ్ళకముందు ఒక మాట. మంచి కథని చేయడానికి మాకు మీ మోటివేషన్ కావాలి. కథ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మన పెద్దవాళ్ళు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కొన్ని పద్ధతులను, కొన్ని సంప్రదాయాలను పాటిస్తారు. ఇది మనకు వాళ్ళు నేర్పిస్తున్న ఆనవాయితీ. అది ఎందుకో మీకు తెలుసా? ఈ భూప్రపంచంలో ఎన్నో శక్తుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మనిషి జీవించే ప్రతి ఒక్క చోట అతనికే తెలియని ఒక అదృశ్యమైన శక్తి అతనితోనే ఉంటుంది. అనుకున్న పని సక్రమంగా జరిగిపోయింది అని అనుకున్నప్పుడే ఏదో ఒక ఆటంకం అతని వెనక్కి లాగుతుంది. కానీ కొన్ని శక్తులు కొన్ని దానిలకు త్వరగా రియాక్ట్ అవుతాయి. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది. బంధువులు చిన్నపిల్లలతో ఆ ఇల్లు మొత్తం సందడిగా అనిపిస్తుంది. పెళ్లి కూతురు రూమ్లో బంధువులంతా మాట్లాడుకుంటూ రేపటికి మన పిల్ల మన ఇంట్లో ఉండదు అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకొకరు మాట్లాడుతూ మన పిల్ల అదృష్టవంతురాలు, ఎక్కడున్నా సంతోషంగా ఉంటుందని పెళ్లి కూతురికి ధైర్యం చెప్తూ ఉంటారు. ఒకవైపు పెళ్లి కూతురు రెడీ అవుతూ ఉంటే పెళ్లి కూతురు పిన్ని రూమ్లోకి వచ్చి, ఇంకెంతసేపు రెడీ అవుతావు? అవతల పెళ్లి వాళ్ళు బయలుదేరి చాలాసేపు అయింది, ఈ పాటికి వచ్చేస్తుంటారు అని తొందర పెడుతుంది. ఇది విన్న పెళ్లి కూతురు ఫ్రెండ్స్ తన్ని ఆట పట్టిస్తూ ఉంటారు. తను పాపిడి బిళ్ళ పెట్టుకొని అద్దంలో అలా చూసుకుంటూ ఉంటే తనకు తెలియని ఆనందం వేస్తుంది. అలా చూసుకుంటూ తను చిన్నగా నవ్వడం మొదలు పెడుతుంది. పెళ్ళికొడుకు గుర్రమెక్కి వస్తున్నాడు. బ్యాండ్ బాజాలు మోగుతుంటే పెళ్ళికొడుకు బంధువులతో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా వాళ్ళని వెల్కమ్ చేయడానికి ముందుకెళ్తారు. ఫ్రెండ్స్ అందరూ పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి, నీ కాబోయేవాడు గుర్రం మీద వస్తున్నాడు అని చెప్తారు. కానీ పెళ్లి కూతురు మాత్రం విననట్టుగా ఉంటుంది. అద్దంలో తన ముఖం చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. పెళ్ళికొడుకు వాళ్ళు ఇంటికి ఎలా దగ్గర అవుతున్నారో బ్యాండ్ సౌండ్ కూడా అంతే ఎక్కువగా వినిపిస్తుంది. అది విన్న పెళ్లి కూతురు తన చూపు అద్దం నుంచి పక్కకి జరుగుతుంది. లేచి నిల్చొని కిటికీలో నుంచి బయటికి చూస్తుంది. పెళ్ళికొడుకు గుర్రం ముందర గెంతులేస్తున్న వాళ్ళని చూసి తను చిన్నగా నవ్వడం మొదలు పెడుతుంది. వాళ్ళు కొడుతున్న తరువుకి తన కాళ్ళు ఊగుతూ ఉంటాయి. అలా చూస్తూ చూస్తూ తన రూమ్ నుంచి బయటికి వస్తుంది. అది చూసిన వాళ్ళమ్మ తనను లోపలికి వెళ్ళమని చెప్తుంది. తను అవేం పట్టించుకోకుండా అందరినీ తోసుకుంటూ బయటికి వచ్చి పెళ్ళికొడుకు గుర్రం ముందర నిలబడుతుంది. అక్కడున్న వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. పెళ్లి కూతురు ఏంటి ఇలా ముందుకొచ్చి నిలబడింది అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. కానీ ఆ బ్యాండ్ సౌండ్కి తను డ్యాన్స్ చేయడం మొదలు పెడుతుంది. తనను చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆగిపోతారు. కానీ తను మాత్రం ఒక్కతే ఎగురుతూనే ఉంటుంది. అది చూసిన పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్న తన చేయి పట్టుకొని తనను లోపలికి తీసుకెళ్తారు. ఇంతలో పెళ్లి కూతురు వాళ్ళ నాన్న బయటికి వచ్చి కంగారు పడుతూ ఇలా అంటాడు, తను ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు, ఈరోజు ఎందుకు అలా ప్రవర్తించిందో మాకు నిజంగానే తెలియదు. తను చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను, మీరేమనుకోకండి అని తన వియ్యంకుడి చేయి పట్టుకొని అడుగుతాడు. కానీ ఆయన మాత్రం చాలా కోపంగా, అయినా ఆ ప్రవర్తన ఏంటి, మా బంధువులందరి ముందు మా పరువు తీసేసినట్టు అనిపిస్తుంది, ఇప్పుడు నేను వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలి, అసలే వెటకార పంచులు, ఇప్పుడు దీన్ని ఊరంతా చెప్పుకుంటారు అని చెప్తాడు. అప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి వాళ్ళకి నచ్చ చెప్తూ కాళ్ళు చేతులు పట్టుకొని లోపలికి తీసుకొస్తాడు. ఇకపై పెళ్లి కొడుకు వాళ్లకు ఏ లోటు ఉండకూడదని, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా దగ్గరుండి చూసుకోవాలని అందరికీ చెప్తాడు. ఎలాగోలా ఆ రోజు గడిచిపోతుంది. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకి ముహూర్తం. బంధువులందరూ పెళ్లి పనులలో చాలా హడావిడిగా ఉంటారు. అమ్మకి చాలా టెన్షన్గా ఉంటుంది. పెళ్లి కూతురు నిద్ర లేచిందో లేదో చూడాలని తన రూమ్కి వెళ్ళి చూస్తే నిద్ర లేవడం కాదు, తను పూర్తిగా రెడీ అయి మేలి ముసుగు తల మీద వేసుకొని చైర్ మీద కూర్చొని ఉంటుంది. సడన్గా తన్ను అలా చూసిన వాళ్ళమ్మ ముందు భయపడిపోతుంది. ఇంకా తన దగ్గరకు వెళ్ళి ఎప్పుడు లేచావని అడిగితే నేను అసలు నిద్రపోతేగా అని
ముసుగులో నుంచే జవాబు చెప్తుంది. తన కూతురు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియని వాళ్ళమ్మ ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. అందరికంటే ముందు పెళ్లి కూతురే రెడీ అయి కూర్చుందని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ముహూర్తం సమయం దగ్గర పడే కొద్దీ పెళ్లి కూతురు ముఖంలో నవ్వు మారుతూ ఉంటుంది. పెళ్లి కొడుకు వచ్చి మండపం మీద కూర్చొని ఉంటాడు. కొద్దిసేపు అయ్యాక పెళ్లి కూతుర్ని తీసుకురండి అని చెప్తారు. పెళ్లి కూతుర్ని తీసుకెళ్లాలని వాళ్ళ పిన్ని పెళ్లి కూతురు రూము డోర్ ఓపెన్ చేయగానే తనకు గుండె ఆగినంత పని అవుతుంది. నీలి ముసుగు వేసుకొని పెళ్లి కూతురు తన ముందే నిలబడి ఉంటుంది. అప్పుడే వాళ్ళమ్మ అక్కడికి వచ్చి చూసి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, మా పరువు తీయాలనుకుంటున్నావా అని తనని అడుగుతుంది. దానికి పెళ్లి కూతురు సమాధానం చెప్పదు. పెళ్లి కూతురు చేయి పట్టుకొని మండపం మీదకి తీసుకెళ్తూ ఉంటే ముసుగులో నుంచి తను నవ్వుతూనే ఉంటుంది. భజంత్రీలు మోగుతూ ఉంటాయి, మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. చూస్తూ ఉండగానే పెళ్లి కొడుకు తన మెళ్ళో తాళి కట్టేస్తాడు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. పెళ్ళైపోయింది, మన పిల్ల వేరే ఇంటికి వెళ్ళిపోతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు మార్చుకొని వస్తారు. స్టేజ్ మీద వాళ్ళిద్దరినీ పక్కపక్కన కూర్చోబెడతారు. అప్పుడు పెళ్లి కొడుకు తన భార్యతో ఇలా అంటాడు, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. దానికి తను మాట్లాడుతూ, నువ్వెక్కడికి రా నన్ను తీసుకెళ్లేది, నేనే నిన్ను తీసుకెళ్తా అని చెప్తుంది. దానికి పెళ్లి కొడుకు కన్ఫ్యూజ్ అయిపోయి, నిజంగానే తను ఇలా మాట్లాడిందా లేదా నేను భ్రమపడ్డానా అని దాన్ని అంతగా పట్టించుకోడు. చూస్తూనే అప్పగింతల కార్యక్రమం మొదలవుతుంది. అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నందుకు అమ్మా నాన్న ఏడుస్తూ ఉంటారు. పిన్ని పెళ్లి కూతుర్ని కౌగిలించుకొని, ఏం బాధపడకు, అంత మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటే దానికి పెళ్లి కూతురు, నాకేం బాధగా లేదు, ఇంకా మమ్మల్ని వెళ్ళనివ్వండి అని చెప్తుంది. ఇది విన్న వాళ్ళ అమ్మ, ఏమైంది నీకు అని ముసుగు పైకెత్తి చూస్తే తను ఎంతో కోపంగా కళ్ళెర్ర చేసుకొని చూస్తూ ఉంటుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. తన చేయి పట్టుకొని తనకు ధైర్యం చెప్పడానికి చూస్తాడు. కానీ తను పెళ్లి కొడుకు చేయి గట్టిగా పట్టుకుని నలిపేస్తూ ఉంటుంది. దీనితో పెళ్లి కొడుకు తన చేయి నొప్పేస్తుందని వెనక్కి లాక్కుంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని ముసుగు పైకెత్తి చూస్తే ఒక భయంకరమైన రూపాన్ని కళ్ళ ముందరే చూస్తాడు. పెళ్లి కొడుకు గట్టిగా అరిచి కార్ నాపమని చెప్తాడు. కానీ వెనకలో కూర్చున్న తను లేచి కార్ స్టీరింగ్ని పట్టుకుంటుంది. అక్కడే ఉన్న డ్రైవర్ని చూసి చిన్నగా నవ్వడం మొదలు పెడుతుంది. తను పొలిమేర దాటాలని ఎదురు చూస్తూ ఉంది. పొలిమేర దాటిన మరుక్షణం వాళ్ళు వెళ్తున్న బ్రిడ్జి పైనుంచి లోయలోకి పడిపోయేలా కారు స్టీరింగ్ని తిప్పేస్తుంది. కారులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఆ దుష్టశక్తి ఆ శరీరాన్ని వదిలి మళ్ళీ గాల్లో కలిసిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.